సార్ మీరు ఆ రోజు అంటే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చేసినటువంటి ఉపన్యాసాన్ని గమనించినట్లయితే మీరు సీమాంధ్రకు కూడా ఒక హీలింగ్ టచ్ ఇవ్వాలనేటువంటి ప్రపోజల్ కూడా మీరు పెట్టారు. అటువంటి హీలింగ్ టచ్ ఇప్పుడు వచ్చిందంటారా? ఈ గత 3 ఏళ్ల పరిపాలన చూస్తే మిగతా విషయాల్లో పొరపాటున్నా ఏ సీమాంధ్ర మిత్రునికి అన్యాయం జరిగినట్టు కానీ వివక్ష జరిగినట్టు కానీ దృష్టాంతం ఎక్కడ లేదు. అంటే నేను అనేది మీరు హీలింగ్ టచ్ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారా, లేకపోతే ఇతరత్ర ఆర్థిక సహాయం అనే మాటలు చెప్పారు? నేను నా ఉపన్యాసంలో 5 నిమిషాల ఉపన్యాసంలో చాలా బ్రీఫ్ ఉపన్యాసం, టైం లేదు అక్కడ. నిజానికి సోనియా గాంధీ మాట్లాడుంటుంది, స్పీకర్ వద్దంటుంది. ఓకే సార్, అదే చాలా యువర్ వెరీ సర్ప్రైజ్డ్, చాలా బ్రీఫ్ స్పీచ్. అంటే బికాజ్ అక్కడ ఆ రోజు సభలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనిశ్చితి వీటి వల్ల అందుచేత నేను క్లుప్తమైన ఉపన్యాసం చెప్పాను. దాంట్లో అన్ని అంశాలు వచ్చాయి. తుదకు నేను చెప్పాను, సీమాంధ్ర మిత్రుల యొక్క ప్రయోజనాలను వాళ్ళ ఆస్తులను పరిరక్షించే నైతిక బాధ్యత నేను నా వరకు నా స్థాయిలో తీసుకుంటున్నాను. నాకు మిగిలిన సమయంలో గివెన్ ద టైమ్ బిఫోర్ మీ అని చెప్పాను. అంత సీరియస్ చెప్పాను నేను. సార్ మీరు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. మిమ్మల్ని అందరూ అవార్డు రాకపోయినా మిమ్మల్ని బెస్ట్ పార్లమెంటేరియన్ అందరూ గుర్తిస్తారు. కానీ ఆ రోజు జరిగినటువంటి లోక్సభలో జరిగినటువంటి పరిణామాలు ఎంతవరకు జస్టిఫైబుల్? అసలు పరిణామాలను మీరు ఏ కోణంతో చూస్తారో అనేది పాయింట్. 3 రోజుల నుంచి బిల్లు పెట్టారు. బిల్లుకు మెజారిటీ 2/3 మెజారిటీ ఉంది. బిల్లు పాస్ కాదు. కొందరు తీవ్రంగా వ్యతిరేకించిన మాట నిజం. నువ్వు శాసనసభలో కానీ లోక్సభలో కానీ నువ్వు తీవ్రంగా వాగ్దాటితో వ్యతిరేకించాలా, ఆర్గ్యుమెంట్స్తో వ్యతిరేకించాలా? అంతరాయంతో వ్యతిరేకిస్తే కుదరదు కదా. డిస్టర్బ్ చేసి ఇప్పుడు నేను స్పీకర్ అడిగిన ప్రశ్న ఏంటి, సుష్మా స్వరాజ్ గారు నేను ఏకీభవిస్తున్నాం, అటు ఎన్డీఏ ఇటు యూపీఏ, మాకు మెజార్టీ ఉందంటారా లేదంటారా అన్నాను. ఉన్నది. మరి బిల్లు ఎందుకు పాస్ లేదు అన్నా. మాకు 3/4 మెజారిటీ ఉంది హౌస్లో, 2/3 కాదు. మాకు కావాల్సింది సింపుల్ మెజారిటీ. మాది ఇల్లీగల్ అని ఎలా చెప్తారు? అన్కాన్స్టిట్యూషన్ ఎలా చెప్తారు? మీరు అన్కాన్స్టిట్యూషన్గా అపోజిట్ చేస్తారు. కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విఫలం చెందినట్టున్నారు. ఎందుకంటే ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాలకి, పార్టీ ప్రయోజనాలకి అద్భుతంగా ఉపయోగించుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈనాడు 2 రాష్ట్రాలు కొంతవరకు కుదుటబడి వ్యవహారం నడుస్తున్నప్పుడు ఒక సీనియర్ వ్యక్తిగా నాకు ఒక చారిత్రక బాధ్యత ఉంది. ఈ ప్రాసెస్ను బలపరచడం, నార్మలైజేషన్ ప్రాసెస్ బలపరచాల్సిన అవసరం. అంటే ఏది నార్మలైజేషన్ అంటే ప్రజల మధ్య ఉద్రిక్తత. ఓకే, ఇక 2 రాష్ట్రాలు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక్క ఇన్సిడెంట్ కాకపోవడం ఆ నార్మల్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి నిరూపణ. ఒప్పుకుంటారా లేదా? ఎవరైనా ఊహించారా? చాలా అప్రిహెన్షన్స్ చాలా వచ్చినాయి అప్పుడు. వచ్చినాయి కదా, సహజంగా వస్తాయి. అలా ఏం జరగలే కదా.